We are discussing the topic polynomials chapter 2 exercise 2.2లో ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ మనము 1 2 3 డిస్కస్ చేసాము క్వశ్చన్ నెంబర్ 1లో అండ్ ఈ వీడియోలో 4 5 6 డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 4u² + 8u. సో దిస్ ఇస్ ద గివెన్ పాలినామియల్. ఎప్పుడు కూడా గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటాము 4u² + 8u అండ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి కదా. మనం ఈ సమ్స్లో ఏంటి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రెండిట్లో 4u కామన్ చేసాము, u + 2 = 0, 4u 0 అవుతుంది. అలాగే u + 2 కూడా 0 అవుతుంది. సో u = 0 అవుతుంది అండ్ u - 2 అవుతుంది. ఇక్కడ జీరోస్ ఏమవుతున్నాయి? దేర్ఫోర్ ద జీరోస్ ఆఫ్ 4u² + 8u ఆర్ 0 అండ్ -2 అవుతున్నాయి. ఇక్కడ ఎనీథింగ్ బై 0 = 0 అని రాసాం కదా, అదే రాంగ్. చూడండి ఒకసారి. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఇక్కడ మన జీరోస్ని యాడ్ చేయాలి. జీరోని ఏ నెంబర్తో అయినా యాడ్ చేసినా అలాగే సబ్ట్రాక్ట్ చేసినా సేమ్ నెంబర్ వస్తుంది. 0 - 2 = -2. నెక్స్ట్ సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా కోఫిషియన్స్లో మైనస్ కోఫిషియంట్ ఆఫ్ x బై కోఫిషియంట్ ఆఫ్ x². అంటే కోఫిషియంట్ ఆఫ్ x అంటే x = ఇక్కడ మనకి u. ఈక్వేషన్ మనకి పాలినామియల్ మనకి ఎందులో ఉంది? యూలో ఉంది కదా. సో కోఫిషియంట్ ఆఫ్ u బై కోఫిషియంట్ ఆఫ్ u² చూస్తాం. కోఫిషియంట్ ఆఫ్ u అంటే 8 అండ్ u² 4, -8/4 అంటే -2. రెండు చూడండి, సమ్ అండ్ కోఫిషియన్స్లో జీరోస్ అండ్ కోఫిషియన్స్ కూడా -2 వచ్చాయి. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఇక్కడ 0 × -2, జీరోని ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేస్తే మనకి 0 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫార్ములా మనకి కాన్స్టెంట్ టర్మ్ బై కోఫిషియంట్ ఆఫ్ x². 4u² + 8u ఉంది, యూలో ఉంది కానీ మనకి ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ అనేది లేదు. అంటే కాన్స్టెంట్ 0 అవుతుంది అండ్ కోఫిషియంట్ ఆఫ్ u² 4 అవుతుంది. 0/ఎనీథింగ్ మనకి 0 అవుతుంది. ఓకే, నోట్ చూడండి, ఇక్కడ ఎనీథింగ్ బై 0 కాదు, అది మనం స్ట్రైక్ ఆఫ్ చేసాము. ఇది చూడండి నోట్. 0/ఎనీథింగ్ = 0. 0 ఏ నెంబర్ 1 ఉండండి, 200, 1000, ఏ నెంబర్ 1 lakh, ఏ నెంబర్ ఉన్నా సరే మనకి 0నే అవుతుంది. అలాగే ఈ నెంబర్ని ఇంటూ చేసినా కూడా 0తో ఏ నెంబర్ని ఇంటూ చేసినా అంటే 0 × ఎనీథింగ్ కూడా మనకి 0నే అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి 0 × ఎనీథింగ్ 0, 0/ఎనీథింగ్ 0 అవుతుంది, 0 × ఎనీథింగ్ 0 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం. t² - 15 గివెన్ పాలినామియల్ రాసాము. ఇది మనకి a² - b² ఫామ్లో ఉంది. ఫార్ములా ఏంటి? a + b × a - b. 15ని మనము √15 × √15గా రాయొచ్చు. అది కరెక్టా కాదు ఒకసారి చూద్దామా. √15 హోల్ స్క్వేర్ రాయొచ్చు, 2 టైమ్స్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాయొచ్చు. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే 15 ఉంటుంది. అంటే మనం ఇక్కడ 15ని √15 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. t² - √15 హోల్ స్క్వేర్ = 0. a² - b² కాబట్టి t + √15 × t - √15 = 0. మనకి ఈచ్ టర్మ్ 0కి ఈక్వల్ చేయాలి. t + √15 = 0 అండ్ t - √15 = 0. t -√15 and t √15. సో మనకి ఇక్కడ √15 - √15లు జీరోస్ ఆఫ్ గివెన్ పాలినామియల్ అంటే t² - 15కి జీరోస్ అవుతాయి. దేర్ఫోర్ ద జీరోస్ ఆఫ్ t² - 15 ఆర్ √15 అండ్ -√15. నెక్స్ట్ ప్రాసెస్ సమ్ ఆఫ్ జీరోస్. ఫ్యాక్టరైజ్ చేసాము, జీరోస్ ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ జీరోస్ √15 + -√15 ఏమవుతుంది? 0 అవుతుంది. √15 - √15 0. కోఫిషియంట్స్ ఆఫ్ కోఫిషియంట్ ఆఫ్ x బై కోఫిషియంట్ ఆఫ్ x². ఫార్ములా ఏంటి సమ్ ఆఫ్ జీరోస్కి? కోఫిషియంట్ ఆఫ్ x బై కోఫిషియంట్ ఆఫ్ x². కోఫిషియంట్ ఆఫ్ x మనకి ఏముంది అంటే టీలో ఉంది కదా, ఇక్కడ t చూడండి. 0/ఎనీథింగ్ ఆల్రెడీ చెప్పుకున్నాం. చూడండి x టర్మ్ ఏం లేదు కాబట్టి, అంటే t టర్మ్ ఏం లేదు కాబట్టి 0 అండ్ t²కి కోఫిషియంట్ 1 కాబట్టి 0/ఎనీథింగ్ అంటే 0 అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ = ప్రొడక్ట్ ఏం రాయాలి? ఇక్కడ వచ్చిన మనకి రూట్స్ -√15 అండ్ √15 ఏం రాయొచ్చు? మైనస్ ఇంటూ ప్లస్ మైనసే కాబట్టి √15 × √15 √15 హోల్ స్క్వేర్ కదా, స్క్వేర్కి రూట్కి పోతే 15 ఉంటుంది. -15.
నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే టీ స్క్వేర్, టీలో ఉంది కాబట్టి. కాన్స్టెంట్ టర్మ్ ఏముంది -15 అలాంగ్ విత్ సైన్. ఎప్పుడు సైన్ని రిప్రజెంట్ చేయడం మర్చిపోకండి, ఫార్ములా అక్కడే మీరు మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. సైన్స్ చాలా జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ చూడండి, మనం ఇంపార్టెంట్ ఇలా ఫైనల్ ఆన్సర్ లాంటివి ఇలా జస్ట్ అండర్లైన్ చేసుకుంటే మనకి అట్రాక్టివ్గా ఉంటుంది. మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే ఫైనల్ ఎగ్జామ్స్ టైంకి బాగా అలవాటు అవుతుంది. అండ్ నెక్స్ట్ 3x² - x - 4 సిక్స్త్ ప్రాబ్లం. ఇప్పుడు యాజ్ యూజువల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటాం. గివెన్ 3x² - x - 4 అండ్ నెక్స్ట్ ఫ్యాక్టరైజ్ చేయాలి. ఫ్యాక్టరైజ్ చేయాలంటే కోఫిషియంట్ ఆఫ్ x² ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ అలాంగ్ విత్ సైన్. ఓకే, 3 × -4 = -12. ఇక్కడ చూడండి, సేమ్ ఇక్కడ ఉన్నదే మనం ఎక్కడి నుంచో తీసుకురావాలి, డైరెక్ట్గా 3 × -4 వేసేయచ్చు. మిడిల్లో చూడండి, మనకి మల్టిప్లై చేస్తే -12 రావాలి, యాడ్ చేస్తే -1 రావాలి. సో బిగ్ నెంబర్కి మైనస్ సైన్ వేసుకుందాం. 3x² + 3x - 4x - 4 = 0. 3x² + 3xలో 3x కామన్గా ఉంది కదా, 3x కామన్ చేయండి. x+1 -4 కామన్ చేసాము అండ్ బ్రాకెట్లో కూడా x+1. మీరు డౌట్ వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఈ 4ని లోపలికి మల్టిప్లై చేసామనుకోండి, పైన టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ రావాలి. -4x - 4 వస్తుంది చూడండి. లేదు అంటే ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్లో x+1 వచ్చింది కదా, సెకండ్ బ్రాకెట్లో కూడా అదే రావాలి. అలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ x+1ని మళ్ళీ సెపరేట్ రాయండి. అండ్ 3x - 4 = 0. x+1 = 0 అవుతుంది. అలాగే 3x - 4 కూడా 0 అవుతుంది. x -1 అవుతుంది. ఇక్కడ 3x 4, x 4/3 అవుతుంది. దేర్ఫోర్ ద జీరోస్ ఆఫ్ ఇచ్చిన పాలినామియల్ ఏంటి, 3x² - x - 4 ఆర్ ఇవే మనకి జీరోస్ అవుతాయి, -1 అండ్ 4/3. ఇప్పుడు జీరోస్ ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ జీరోస్ -1 + 4/3. ఇక్కడ చూడండి ఫ్రాక్షన్ వచ్చింది, -1 ఏం లేకపోతే 1 ఉన్నట్టు, LCM 3 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి సరిపోతుంది. -3 + 4 1/3. ఫార్ములా మైనస్ కోఫిషియంట్ ఆఫ్ x బై కోఫిషియంట్ ఆఫ్ x². మైనస్ కోఫిషియంట్ ఆఫ్ x అంటే -1 ఉంది, -1/3 అంటే 1/3. సమ్ ఆఫ్ జీరోస్ 1/3 వచ్చింది, అలాగే కోఫిషియన్స్లో కూడా 1/3 వచ్చింది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, రెండింటిని మల్టిప్లై చేయండి. -1 × 4/3, 1 దేంతో మల్టిప్లై చేసినా అదే వస్తుంది, -4/3. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఫిషియంట్ ఆఫ్ x². కాన్స్టెంట్ టర్మ్ ఏముంది ఇక్కడ మనకి -4 అండ్ కోఫిషియంట్ ఆఫ్ x² ఏముంది 3 ఉంది, -4/3. ఇక్కడ చూడండి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ -4/3, అలాగే కోఫిషియన్స్లో కూడా మనకి -4/3. ఇవి కూడా ఒకసారి అండర్లైన్ చేసేసుకోండి. పదే పదే చెప్తున్నామని కాదు, జస్ట్ ఇలా హైలైట్ చేసుకుంటే చాలా నీట్గా అనిపిస్తుంది. మనం ఎలా రెడీ అవుతాం చూడండి, అద్దంలో చూసుకుని మురిసిపోతూ ఉంటాం. మన సమ్స్ని కూడా మనం అలానే చూడాలి. చాలా ఇంట్రెస్ట్తో నేర్చుకుంటే బాగా అర్థమవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.